హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో ప్రెజెంట్ ఈ 2024లో ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ కి స్లాబ్ అనేది వేసుకోవాలి అని చూస్తున్నట్లయితే ఎంత ఖర్చు అవుతుంది, ఇసుక ఎంత అవుతుంది, అలాగే కంకరు, సిమెంట్, స్టీలు ఇలా అన్ని రకాల మెటీరియల్ కి ఎంత ఖర్చు అవుతుంది, అలాగే లిఫ్ట్ కి, ముఠా వాళ్ళకి, మేస్త్రులకి ఇలా లేబర్ కాస్ట్ అనేది ఎంత అవుతుంది, అలాగే ఏరియా ఎంత ఉంటుంది, స్లాబ్ యొక్క సైజ్ అనేది ఏంటి, ఇలా పూర్తి వివరాలు అనేవి తెలుసుకుందామండి. ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి. ఒక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ప్రెజెంట్ వచ్చేసి ఇక్కడ స్లాబ్ వర్క్ అనేది చేస్తుందండి. స్లాబ్కి ఏమేమి మెటీరియల్ తీసుకున్నారు, ఎంత మెటీరియల్ పట్టింది, మొత్తం స్లాబ్కి ఎంత ఖర్చు అవుతుంది అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకున్నాం. స్లాబ్ వర్క్ చూపిస్తాను రండి. మీరు చూస్తున్న ఈ స్లాబ్ ఏరియా వచ్చేసి 30 అడుగులు వెడల్పండి, 62 అడుగులు పొడవైతే ఉంటుంది. టోటల్ ఎస్ఎఫ్టీ ఏరియా వచ్చేసి మనకి 1860 స్క్వేర్ ఫీట్ ఏరియా అయితే రావడం జరుగుతుందండి. ఇప్పుడు ఈ 1860 స్క్వేర్ ఫీట్ ఏరియాలకి టోటల్ గా ఎంత మెటీరియల్ పట్టింది అనేది ఒకసారి చూద్దామండి. ముందుగా మనం చెప్పుకోవాల్సింది సిమెంట్ బ్యాగ్స్ గురించి అండి. సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసి టోటల్ గా 180 నుంచి 190 బస్తాల దాకా ఇక్కడ మనకి అవసరం అయితే అవుతుందండి. ఒక బస్తా కాస్ట్ అనేది ప్రెజెంట్ 400 రూపాయలు అనేది తీసుకుంటున్నారు. అదే బస్తా మనకి ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ తో ఒక 20 రూపీస్ అనేది యాడ్ చేస్తున్నారు. కాబట్టి టోటల్ గా 420 రూపాయల దాకా ఒక సిమెంట్ బస్తాకి మనకి కాస్ట్ అనేది అవడం జరుగుతుందండి. ఆ విధంగా మనకి 180 సిమెంట్ బ్యాగ్స్ కు వచ్చేసి 420 రూపాయల చొప్పున 75,600 రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవడం జరుగుతుంది సిమెంట్ కి. ఇక్కడ మీరు సిమెంట్ బ్రాండ్స్ అనేవి అనేక రకాలు అయితే ఉంటాయండి. మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు. కాకపోతే మీరు తీసుకునే సిమెంట్ యొక్క బడ్జెట్ ని బట్టి మీరు ఇక్కడ కాస్ట్ ఎస్టిమేషన్ అనేది వేసుకోండి. మీకు పర్ఫెక్ట్ బడ్జెట్ అనేది వస్తుంది. నేను చెప్పిన 420 రూపాయల్లోనే కాకుండా మనకి 360, 380 రూపాయల్లో కూడా వచ్చే సిమెంట్ బ్యాగ్స్ ఉంటాయి. వాటిని తీసుకున్నట్లయితే మీకు ఇంకొంచెం ఖర్చు అనేది తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది ఒక ఆప్షన్ కూడా ఉంటుంది, గమనించుకోగలరు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇసుక అండి. ఇసుక వచ్చేసి టోటల్ గా 36 టన్స్ దాకా అవసరం అయితే అయిందండి. అంటే మనం తెప్పించిన దాంట్లో కొంచెం మిగిలిందిలేండి. మనకి 36 టన్స్ అనేవి మనం తెప్పించుకుంటే మనకి సరిపోతుంది అనమాట. దీనికి ప్రెజెంట్ ఒక టన్ను కాస్ట్ అనేది 1100 రూపాయల చొప్పున అయితే మనకి కాస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. ఆ విధంగా మనకి 36 టన్స్ కు వచ్చేసి మనకి టోటల్ గా 39,600 రూపాయల దాకా మీకు ఇసుకకి, శాండ్ కి అయితే ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ శాండ్ లో కూడా మనకి అనేక రకాలైతే మనకి అవైలబుల్ అయితే ఉంటాయండి. అంటే లావ్ ఇసుక, గండ్రేసుకుంటుంది, అలాగే కొంచెం దువ్వ ఇసుక, సన్నగా ఉండే ఇసుక ఉంటుంది, దానికన్నా ఇంకొంచెం క్వాలిటీ తక్కువలో వచ్చే ఇసుక అయితే ఉంటుంది. ఇలా మీరు తీసుకునే శాండ్ యొక్క క్వాలిటీని బట్టి మనకి కాస్ట్ అనేది ప్రెజెంట్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు తీసుకునే శాండ్ ని బట్టి మీరు కాస్ట్ అనేది డిపెండ్ చేసుకోండి. నేనైతే ఈ స్లాబ్ కి గండ్రేసుకు వాడుకోమనే చెప్తాను. అంటే లావుగా ఉంటుంది కదా, ఈ ఇసుకనే వాడుకోమని చెప్తాను. ఈ ఇసుక కాస్ట్ వచ్చేసి ఇప్పుడు నేను చెప్పిన 39,600 రూపాయల దాకా మీకు బడ్జెట్ అనేది అవుతుంది అనమాట. ఇక అలాగే మనకి నెక్స్ట్ కంకర అండి. ఈ కంకర మనకి టోటల్ గా మనకి 20 mm కాంక్రీట్ ని మనం దీనిలో యూజ్ చేస్తాం. అంటే స్లాబ్ కాబట్టి మనం ఖచ్చితంగా 30 సైజులో ఉండే కాంక్రీట్ ని అయితే మనం యూజ్ చేసుకోవాలి. ఈ 30 సైజులో ఉండే 20 mm కాంక్రీట్ అనేది మనకి టోటల్ గా 8 యూనిట్స్ దాకా మనకి ఇక్కడ అవసరం అయితే అయిందండి. ప్రజెంట్ ఒక యూనిట్ ధర వచ్చేసి మనకి 3,800 రూపాయల దాకా తీసుకుంటున్నారు. అంటే 3,600 రూపాయలు, 3,600 నుంచి 3,800 రూపాయల దాకా తీసుకుంటున్నారు. ఇది ఏరియాని బట్టి అయితే డిపెండ్ అయి ఉంటుందండి. మనకి 8 యూనిట్లకు వచ్చేసి టోటల్ గా 30,400 రూపాయల దాకా మీకు కాంక్రీట్ కి అయితే ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక అలాగే మనకి నెక్స్ట్ స్టీల్ అండి. స్టీల్ వచ్చేసి మనకి టోటల్ గా 2 టన్నుల దాకా అయితే అవసరం అవుతుంది. బీమ్స్ లో యూజ్ చేసింది కానీ, పైన యూజ్ చేసింది కానీ టోటల్ గా వచ్చేసి మనకి స్టీల్ 2 టన్నులు అయితే అవసరం అవుతుంది. ఒక టన్ను కాస్ట్ అనేది ప్రెజెంట్ 75,000 రూపాయల చొప్పున అయితే తీసుకోవడం జరుగుతుందండి. ఆ విధంగా మనకి 2 టన్నులకు వచ్చేసి 1,50,000 రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు తీసుకునే స్టీల్ కూడా మనకి అనేక బ్రాండ్స్ అయితే మనకి మార్కెట్ లో అయితే దొరుకుతున్నాయండి. మీరు తీసుకునే స్టీల్ యొక్క బ్రాండ్ ని బట్టి మనకి ఇక్కడ కాస్ట్ ని డిపెండ్ చేసుకోండి. మీకు పర్ఫెక్ట్ బడ్జెట్ అనేది వస్తుంది. ఎందుకంటే చాలా రకాలైతే ఉన్నాయి. వీటిలో తక్కువలో వచ్చేవి ఉన్నాయి, అలాగే రేటు కాస్ట్ లో ఎక్కువగా వచ్చేవి కూడా ఉన్నాయి. మీరు తీసుకునే దాన్ని బట్టి మీకు ఖర్చు అనేది తగ్గించుకొని మీరు చేసుకోవాలా, లేదా ఖర్చు అనేది పెంచినా పర్లేదు, మనకు మంచి క్వాలిటీ రావాలనుకుంటే ఖర్చు పెంచుకొని మంచి బెస్ట్ క్వాలిటీలో ఉండేది, అలాగే బెస్ట్ ప్రైస్ కూడా ఉంటుంది ఆ స్టీల్, అలా యూజ్ చేసుకోవాలన్నమాట.
దీన్ని బట్టి మీ బడ్జెట్ ని బట్టి మీరు ఎస్టిమేషన్ అనేది తీసుకోండి, పర్ఫెక్ట్ గా మీకు సెట్ అవుతుంది అనమాట. మీరు తక్కువ బడ్జెట్ లో చేసుకోవాలనుకుంటున్నారా లేదా ప్రీమియం బడ్జెట్ లో చేసుకోవాలనుకుంటున్నారా అనేది మీకు ఒక థాట్ అనేది వస్తుంది. ఫైనల్ గా ఎంత బడ్జెట్ అయింది అనేది నేను చెప్తాను, ఓకేనా. ఇక అలాగే మనకి టోటల్ గా మెటీరియల్ అయితే మనకి ఇవేనండి. ఇవి కాక మనకి ఏంటంటే డాక్టర్ ఫిక్సిట్, వాటర్ ప్రూఫింగ్ సంబంధించిన కొన్ని లిక్విడ్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. వీటికి వచ్చేసి సుమారుగా ఒక 3,500 రూపాయల నుంచి 4,000 రూపాయల దాకా ఈ డాక్టర్ ఫిక్సిట్ లిక్విడ్స్ వీటికి మనకి బడ్జెట్ అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఇక అలాగే మనకి వచ్చేసి లేబర్ కాస్ట్ అండి. ఈ లేబర్ కాస్ట్ లో వచ్చేసి మనకి రాడ్ బెల్డింగ్ వర్క్ వస్తుంది, అలాగే సెంటరింగ్ వర్క్ వస్తుంది, అలాగే లిఫ్ట్ పెట్టుకున్న వారికి కానీ, అలాగే ముఠా వాళ్ళు ఉంటారు ముఠా వాళ్ళకి కానీ, అలాగే మనకి మేస్త్రులు బేల్దార్ మేస్త్రులు ఎవరైతే ఉంటారో స్లాబ్ పోసిన వారు వీరికి ఇలా మొత్తం కలుపుకొని టోటల్ గా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ 18 యూనిట్స్ స్లాబ్ కు వచ్చేసి 1,50,000 రూపాయల దాకా లేబర్ కాస్ట్ అనేది అవటం జరిగిందండి. ఇప్పుడు మనకి టోటల్ బడ్జెట్ అనేది ఎంత వచ్చింది ప్రెజెంట్ ఈ 2024లో ఒక 18 యూనిట్లో ఒక స్లాబ్ అనేది మనం నిర్మించుకోవాలి అనుకు చూస్తున్నట్లయితే, అది ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ కి స్లాబ్ అనేది నిర్మించుకోవాలి అన్నట్లయితే ఎంత ఖర్చు అవుతుంది? టోటల్ బడ్జెట్ అనేది మనం చూసుకున్నట్లయితే 4,45,600 రూపాయల దాకా మీకు ఫైనల్ బడ్జెట్ అనేది అవటం జరుగుతుందండి. 18 యూనిట్లలో మీరు స్లాబ్ అనేది నిర్మించుకోవాలి ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ కి అని చూస్తున్నట్లయితే, మీరు ఇందులో కొన్ని మెటీరియల్ అనేవి రాజీ పడి కొంచెం క్వాలిటీ తక్కువలో మీరు యూజ్ చేసినట్లయితే మీకు ఖర్చు అనేది కూడా కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు చూస్తున్న ఈ స్లాబ్ లో కొన్ని వర్క్స్ అనేవి చేయలే, అంటే మనకి పైన పైపులు అనేవి పెడతారు, ఎలక్ట్రికల్ పైపులు అనేవి. ఇలాంటి పైప్ లైనింగ్ వర్క్ అనేది ఈ స్లాబ్ లో చేయించలేదు, ఎందుకంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది, అది కూడా నేను వీడియోలో మీకు చెప్తాను. ఇప్పుడంతా ట్రెండ్గా ఫాలో అవుతున్నారండి. కరెంటు పైపులు అనేవి ఎక్కడా కూడా లేదు. స్లాబ్ మొత్తం మీరు అబ్జర్వ్ చేయండి, కరెంటు పైపులు అనేవి ఎక్కడా కూడా లేదు. ఎందుకు కరెంటు పైపులు పెట్టించట్లేదు అంటే, ఈ కరెంటు పైపులు పెట్టించడం వల్ల వీళ్ళు పోసేటప్పుడు ఇవి తొక్కి కానీ మనుషులు తొక్కి కానీ ఆ పైపులు అనేవి పగిలిపోతున్నాయి. తర్వాత పైపులు పగిలిపోయిందంటే మనకి లీకులు అయ్యి చాలా ప్రాబ్లం అయితే అవుతుంది స్లాబ్లో. కాబట్టి అందుకని చెప్పి ఈ కరెంటు పైపులు ఇవన్నీ కూడా మనకి కంపల్సరీ సీలింగ్ అనేవి చేయించుకుంటున్నారు, కాబట్టి సీలింగ్లో పైపులు అనేవి లాగించుకుంటున్నారు అనమాట. దానికోసమని ఇప్పుడు ఈ స్లాబ్కి కరెంటు పైపులు అనేవి పెట్టించకుండా నార్మల్గా స్లాబ్ అనేది పోయడం జరుగుతుంది. ఇలా ఎలక్ట్రికల్ వర్క్ అనేది ఇందులో నుంచి తీసేయడం జరిగింది అనమాట. మీకు ఎలక్ట్రికల్ వర్క్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇంకో 10,000 రూపాయలు అనేది మెటీరియల్ కానీ వర్క్ చేసిన వారికి కానీ ఇంకొక 10,000 రూపాయలు అనేది మీరు యాడ్ చేసుకోవాలన్నమాట. ఇవి కాకుండా మనం స్లాబ్ లో ఇంకొన్ని ఎక్స్ట్రా ఖర్చులు అనేవి అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి. మనకి భోజనాలు పెట్టడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఫార్మాలిటీస్, కాబట్టి ఇలాంటివన్నీ కూడా చేసుకోవాలి. కాబట్టి ఇంకొక 10,000 రూపాయలు అనేది మీకు ఎక్స్ట్రానే అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అలా పైప్ లైన్లకి ఒక 10,000 రూపాయలు, ఈ ఎక్స్ట్రా ఖర్చులకి ఒక 10,000 రూపాయలు, 20,000 రూపాయలు అనేది నేను చెప్పిన ఈ 4,45,000 రూపాయల బడ్జెట్ కి ఈ 20,000 కూడా మీరు యాడ్ చేసుకున్నట్లయితే టోటల్ గా 4,65,000 రూపాయల దాకా మీకు బడ్జెట్ అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అన్ని వర్కులు కూడా ఇంక్లూడ్ చేసుకొని మీరు పర్ఫెక్ట్ గా మీ యొక్క స్లాబ్ ని చేసుకోవాలి అని చూస్తున్నట్లయితే ప్రెజెంట్ ఈ 2024లో లేదులేండి కొన్ని మెటీరియల్స్ దగ్గర మేము రాజీ పడతాం, కొన్ని వర్క్స్ దగ్గర కూడా మేము రాజీ పడి వర్క్ అనేది చేయించుకుంటాం అని మీరు అనుకున్నట్లయితే మీకు ఇంకొంచెం బడ్జెట్ అనేది తగ్గే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించిన అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే ఉంటాయండి. ఒకసారి చెక్ చేయండి, మీరు మీ ఇల్లు కట్టుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది. సో లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.